ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అన్నది సామెత. చంద్రబాబు నిరంతరం చెప్పే అబద్ధాలను ఆయన కుమారుడు లోకేష్ బాగా వంట పెట్టించుకున్నాడని మనం చెప్పవచ్చు. తాజాగా ఆయన ఎకనామిక్ టైమ్స్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అది నిజానికి విపులమైన ఇంటర్వ్యూ కానే కాదు. లోకేష్తో 4 మాటలు ఎప్పుడూ చెప్పే అబద్ధాలు చెప్పించి మొదటి పేజీలో ఫోటోతో సహా పత్రిక ప్రచురించింది. చంద్రబాబు ప్రభుత్వం వెనుక నిర్ణయాత్మక శక్తి లోకేష్ బాబు అని పత్రికల వారికి బాగా తెలుసు. చంద్రబాబు తనకు వారసుడిగా లోకేష్ని తీర్చిదిద్దుతున్నారని కూడా పత్రికల వారికి తెలుసు. అందువల్లనే ఆయనను దువ్వటం ప్రారంభించింది. టైమ్స్ గ్రూపుకి ఈ మార్గాలు బాగా తెలుసు. వ్యాపార ప్రకటనలో ఎడ్వర్టోరియల్స్, స్టేట్ స్పెషల్స్ పేరుతో ప్రభుత్వం వద్ద డబ్బులు గుంజటం, ప్రభుత్వంతో పనులున్న వారి వద్ద డబ్బులు గుంజటం ఒక కళగా ఆ పత్రికా గ్రూప్ టైమ్స్ గ్రూప్ తీర్చిదిద్దింది. హ్యాపీ సిటీస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవో చేపట్టినది చంద్రబాబు గారు హయాంలో. అధికారంలో ఉన్న వారికి అంటగాగటం వారికి బాగా తెలుసు. అది ఎలా ఉంచితే ఇంటర్వ్యూలో లోకేష్ బాబు ఏం చెప్పాడో చూద్దాం. రానున్న బడ్జెట్లో కేంద్రం రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహాయం చేయాలని, అమరావతి నిర్మాణానికి మద్దతు ఇవ్వాలని, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిధులను సకాలంలో విడుదల చేయాలని లోకేష్ బాబు కోరుతున్నారు. ఇందులో నిజానికి కొత్తదనం ఏమీ లేదు. 2014-19 సంవత్సరాల మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం చేత విభజన హామీలను అమలు చేయించలేకపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసం చేసిందని కొత్త పాట అందుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులను దుర్వినియోగం, అమరావతిలో అవినీతి భాగవతం, పట్టిసీమపై కాగ్ విమర్శలు ప్రజలు ఎరికలో ఉన్నాయి. ఇక్కడ నాకు చైనా సామెత గుర్తుకు వస్తుంది. The man who blames others has a long way in his journey to go. The man who blames himself has halfway there. The man who blames no one has already arrived. అంటే దీనిని బట్టి లోకేష్ బాబు తన రాజకీయ ప్రస్థానం మొదటి మెట్టు వద్దే ఆగిపోయాడని చెప్పవచ్చు. చంద్రబాబు ఆయన కుమారుడు ఎన్నో స్త్రీ సూక్తులు చెప్పినా వారిద్దరి వ్యక్తిత్వాలు తెలుగు ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన నాయకులు ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన విషయాన్ని మరిచిపోరాదు. ఇది అందరి నాయకులకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హింసాకాండ, హత్యాకాండ, గూండా రాజ్యం చూస్తుంటే ప్రజలు ఎందుకోసం చంద్రబాబుని ఎన్నుకున్నారు? ఈ విజనరీ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు కలిసి విజన్ 2020ని కాకుండా రెడ్ బుక్ను అమలు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్న భావనకు ప్రజలు వచ్చే ప్రమాదం ఉన్నది. అందువల్ల ప్రభుత్వంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది.